చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను కిందటి ఎపిసోడ్లో మిమ్మల్ని 5 పొడుపు కథలు అడిగాను కదా. ఈ పొడుపు కథలన్నీ నచ్చాయా మీకు? ఈరోజు కూడా నేను మిమ్మల్ని 5 పొడుపు కథలు అడుగుతాను. మరి వీటికి జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించుకోండి. మొదటి పొడుపు కథ వచ్చేసి, పొడవైన మెడతో ఉంటాను నేను, చెట్లపై ఆకులు తింటాను, నా శరీరంపై అందమైన మచ్చలు ఉంటాయి, అడవిలో నేను ప్రత్యేకం, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, దీనికి సమాధానాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. 5, 4, 3, 2, 1. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి జిరాఫీ. రెండవ పొడుపు కథ, నేను గుర్రంలా కనిపిస్తాను కానీ గుర్రాన్ని కాదు, నల్ల తెల్లటి గీతలతో ఉంటాను, వేగంగా పరిగెత్తి శత్రువుల నుండి తప్పించుకుంటాను, ఆఫ్రికా గడ్డి మైదానాల్లో గుంపులుగా తిరుగుతాను, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. దీనికి కూడా జాగ్రత్తగా సమాధానాన్ని ఆలోచించండి పిల్లలు. 5, 4, 3, 2, 1. మరి టైం పూర్తయింది కదా, ఆ సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి జీబ్రా పిల్లలు. మూడవ పొడుపు కథ, నాకు పెద్ద చెవులు, పెద్ద తొండం ఉన్నాయి, అడవిలో బలవంతుణ్ణి నేను, నాది చిన్న తోక, పెద్ద శరీరం, అడవిలో నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. పిల్లలు, దీనికి ఆన్సర్ని మీరు చాలా త్వరగా గెస్ చేస్తారని అనుకుంటున్నాను. 5, 4, 3, 2, 1. మరి ఈ పొడుపు కథకు సమాధానం ఏంటో చెప్పేస్తున్నాను. ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి ఏనుగు పిల్లలు. నాలుగవ పొడుపు కథ, నేను రాత్రిలో అరుస్తాను, అడవిలో తిరుగుతాను, నేను నక్కల కుటుంబానికి చెందుతాను, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఈ పొడుపు కథకు కూడా సమాధానాన్ని నేనిచ్చిన టైంలోపే మీరు గెస్ చేస్తారు అనుకుంటున్నాను. 5, 4, 3, 2, 1. దీనికి సమాధానం వచ్చేసి తోడేలు. ఐదవ పొడుపు కథ, నాకు 4 కాళ్ళు ఉంటాయి, పరుగులో గాలిని మించిపోతాను, నేను మచ్చలతో ఉంటాను, అడవిలో వేట నా పని, అడవిలో వేగవంతమైన జంతువులలో నేనొకదాన్ని, నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఇది కూడా మీకు తెలిసిన పొడుపు కథే అనుకుంటున్నాను. మరి త్వరగా గెస్ చేస్తారేమో చూద్దాం. 5, 4, 3, 2, 1. మరి ఈ పొడుపు కథకు సమాధానం వచ్చేసి చిరుతపులి పిల్లలు. పిల్లలు విన్నారు కదా నేను అడిగినటువంటి పొడుపు కథలని. వచ్చే ఎపిసోడ్లో ఇలాంటి మరో 5 పొడుపు కథలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.